తిరుమల ఆలయానికి సంబంధించి పురావస్తు శాఖ అధికారులు 1150 శాసనాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 700 శాసనాలు ఆలయ గోడల మీదనే చెక్కబడ్డాయి. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఉన్న ఈ శాసనాలు స్వామివారికి 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు వివిధ రాజవంశాలు, చక్రవర్తులు, రాజులు, పాలేగాళ్ళు చేసిన దేవాలయాల వివరాలు ఉన్నాయి. స్వామివారి భోగభాగ్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక గ్రామాలను వారు దానం చేశారు. ఇలాంటి గ్రామాల సంఖ్య 400కు పైగా ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తుండగా 1801 నాటికి వీటి సంఖ్య 187కు చేరింది. నేడు తిరుమల తప్ప ఏమీ మిగల్లేదు. మరి ఆ గ్రామాలన్నీ ఏమయ్యాయి? ఎలా శ్రీవారి ఆలయం నుంచి చేజారిపోయాయి? మిస్టరీ వీడని ఈ ఉదంతం యొక్క హిస్టరీ అంతా శ్రీవారికే ఎరుక. మరి ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలనంటే తిరుమల కథలు 101వ ఎపిసోడ్ని చూసి తీరాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం?